హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సువర్ణ మీడియా. సో ఈ మధ్య కాలంలో అన్నీ డిజిటలైజ్ అయిపోతున్నాయండి. పేమెంట్స్ నుంచి పెళ్ళిళ్ళ వరకు ఆన్లైన్లోనే జరిగిపోతున్నాయి. సో మరి పెయింటింగ్ మాత్రం ఎందుకు వదలాలి? అదే దాంట్లోనూ డిఫరెంట్ దాంట్లో ఒక కొత్తదనాన్ని క్రియేట్ చేసి డిజిటల్ వ్యాక్స్ అనే ఒక అద్భుతాన్ని తీసుకొచ్చి తెలుగు వారికి పరిచయం చేశారు ఒంగోలు నుంచి వచ్చిన ఒక లెక్చరర్. యెస్. లెక్చరర్ అంటున్నారు, మళ్ళీ డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ అంటున్నారు. ఏంటో కన్ఫ్యూజింగ్‌గా ఉందా? సో కలిసేయండి మరి. డిజిటల్ వ్యాక్స్ ఆర్టిస్ట్ నరేష్ రావులపల్లి. హలో నరేష్. హాయ్ మ్యామ్, బాగున్నారా? సూపర్. మీరెలా ఉన్నారు? బాగున్నాను. అసలు ఏంటి ఈ డిజిటల్ వ్యాక్స్ వరల్డ్ కొత్తగా వినిపిస్తుందన్నమాట. అండ్ చాలా మంది వాడుతున్నారు కానీ ఈ దానికి అదొక ఆర్ట్ సపరేట్‌గా ఉందనేది చాలా మందికి తెలియదు. ఇంక్లూడింగ్ మీ. సో ఎలా వచ్చింది ఈ థాట్? ఫస్ట్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీ మీ పూర్వోత్తరాల నుంచి బ్రీఫ్గా చెప్పేయండి ఒక 1 మినిట్. మ్యామ్, మాది నేటివ్ ఒంగోలు. చిన్నప్పటి నుంచి ఒంగోలులోనే ఎడ్యుకేషన్ అంతా కంప్లీట్ చేశాను. నా గ్రాడ్యుయేషన్ కూడా బీటెక్ కంప్లీట్ చేశాను సివిల్లో. చేశాక నేను అంటే చిన్నప్పటి నుంచి ఆర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది నాకు. అంటే మామూలు పేపర్ స్కెచెస్ చేసేవాడిని. ఇంకా ఆ తర్వాత కొన్ని రోజులు వదిలేసాను దాన్ని. ఓకే. స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేయడం. ఎప్పుడైనా మైండ్ ఇప్పుడు నిజం చెప్పాలి, మమ్మీ వాళ్ళు కొట్టడం వల్ల అది మాత్రం పక్కా నిజం. యాక్చువల్లీ మా డాడీ అన్నారనమాట. ఓకే. సో నేను అందుకని కొన్ని రోజులు ఆపాను. ఓకే ఓకే. తర్వాత మళ్ళీ నేను గ్రాడ్యుయేషన్ ఎండింగ్లో ఉన్నప్పుడు స్టార్ట్ చేసింది. ఓకే. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మా ఫాదర్ సూపర్వైజర్ మ్యామ్. అంటే గ్రానైట్స్ ఉంటాయి, ఓకే. గ్రానైట్స్లో చేస్తారు. మా అమ్మ హౌస్ వైఫ్. సో అట్లా అన్నమాట. మొత్తానికి ఏంటో పిచ్చి గీతలు రాసుకుంటున్నావు ఆ రోజు నిన్ను ఆపకపోయింటే ఎప్పుడో ఒక పెద్ద గొప్ప ఆర్టిస్ట్ అయిపోయేవాడు. బట్ డిలే చేయడం కూడా మంచిదే. సో అప్పుడు చేసి ఉంటే ఆ జమానాకి అక్కడే స్టిక్ ఆన్ అయిపోయేవాడు. ఇప్పుడు డిజిటల్ వరల్డ్ వచ్చిన తర్వాత ఈ జమానాకి తగ్గట్టుగా ఒక ఆర్టిస్ట్ అయిపోయావు అనమాట. సో ఫస్ట్ ఈ డిజిటల్ వ్యాక్స్ అంటే ఏంటి కొంచెం క్లియర్గా అసలు నాలాంటి వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పాలన్నమాట. డెఫినెట్లీ మ్యామ్. డిజిటల్ అంటే మామూలు ఇది వచ్చేసి మేము చేసేది డిజిటల్ ఆర్టే మ్యామ్. ఇది రెగ్యులర్గా ఇప్పుడు మనం పేపర్ మేము చేసేది పేపర్ ఆర్ట్, స్కెచ్ అంటారు, స్కెచింగ్ అని. ఇది మనం సిస్టంలో చేస్తాం కాబట్టి డిజిటల్ ఫ్రేమ్. సో డిజిటల్ ఆర్ట్. ఓకే. ఇది ఫస్ట్ పాయింట్. కానీ నా దానికి వ్యాక్స్ అనేది ఎందుకు వచ్చిందంటే మేము మా ఆర్ట్స్లో ఏంటంటే కొంచెం ఫిజికల్ ఫినిషింగ్ని ఉండే విధంగా జాగ్రత్త తీసుకుంటాం. ఆ డిజైన్ చేసేటప్పుడే ఆ బొమ్మ చూడగానే 3D లాగా. ఓకే. సో దానికి అది చూడగానే కొంచెం మైనపు బొమ్మలాగా ఆ ఫినిషింగ్ ఇస్తాం అనమాట చేసేటప్పుడు లేయర్. సో మా ఆర్ట్కి ఆ వ్యాక్స్ యాడ్ చేసాం. సో అందుకని అది వ్యాక్స్ డిజిటల్ ఆర్ట్. సూపర్ సూపర్. యాక్చువల్లీ ఇది వచ్చేసి మెయిన్లీ మినియేచర్స్ అని మీరు వినుంటారు, చిన్న చిన్న బొమ్మలు. సో దానికి రీప్లేస్మెంట్గా అది ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనే ఒక ఆలోచనలో ఇది తీసుకొస్తే ఆర్ట్ కదా బాగుంటుంది అనే కాన్సెప్ట్లో ఇది వచ్చిందనమాట. ఓకే. సో అంటే ఎందుకు అదే చేయాలని అనుకున్నావు? ఇప్పుడు కార్టూన్స్ ఉన్నాయి ఆల్రెడీ చాలామంది 3D బొమ్మలు అనేసి అవి కూడా చేస్తున్నారు. సో ఈ డిజిటల్ వ్యాక్స్కి, ఈ కార్టూన్స్కి, స్కెచెస్కి అంటే ఆన్లైన్ డిజిటల్ స్కెచెస్ కూడా వేస్తారు కదా. సో దానికి దీనికి డిఫరెన్స్ మీరు ఇచ్చే ఫినిషింగ్ అంటారు. అవును మ్యామ్. సో ఆ ఫినిషింగ్ ఎలా ఇస్తారు మీరు? అంటే ఆ రియలిస్టిక్ ఆ ఎన్విరాన్మెంట్ తీసుకురావడానికి ఏమేమి ప్రికాషన్స్ తీసుకుంటారు? అంటే పెయింట్స్ కానివ్వండి, మీరు వేసే దాంట్లో అంటే మెయిన్లీ బ్రషెస్ అనేది ఇంపార్టెంట్ మ్యామ్. అవునా? అందులో కూడా డిఫరెంట్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని బ్రషెస్ మనం డిజైన్ చేసేటప్పుడు ఏంటంటే ఇప్పుడున్న టెక్నాలజీ మనం మామూలుగా ఏదైనా శాండ్ తీసుకొని శాండ్ని కూడా ఫోటో తీసుకొని దాంట్లో ఇంపోర్ట్ చేయొచ్చు. లైక్ శాండ్ బ్రష్ లాగా వచ్చేసింది మనకి. ఓకే. అది ఒక థింగ్ అనమాట, హెల్ప్ఫుల్. ఎక్కడైనా మనకి ఇప్పుడు ఒక మీకు ఇది చూసారు, హెయిర్ లాగా కొంచెం స్టిక్కీ లాగా ఉంటుంది కదా, వైట్ దూది అంటారు కదా, అలా ఉన్న దాన్ని ఫోటో తీసుకొని మనం దాంట్లో ఇంపోర్ట్ చేస్తే మనకి ఆ బ్రష్ వచ్చేస్తుంది. సో అలాంటివి ఉన్నాయి అనమాట. ఈ టెక్నాలజీ అంతా ఎట్లా కనిపెట్టినావు నరేష్ అసలు? ఇవన్నీ ఉన్నవి, బట్ మనం యూస్ చేసుకోవాలి. ఓకే. ఇవన్నీ ఉన్నాయని ఎట్లా తెలుసు మరి? ఎక్కడైనా కోర్స్ చేసావా ఏంటి? మ్యామ్, యాక్చువల్లీ నేను సీజీ నేర్చుకుందామని బెంగళూరు వెళ్ళాను. బెంగళూరు వెళ్ళినప్పుడు సీజీ నేర్చుకున్న ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో
అందరితో పాటు కాకుండా ఏదన్నా యూనిక్గా నేనే ఓన్గా చేస్తూ ఉండేవాడిని అనమాట. అలా నా నా అంతటి నేను సెల్ఫ్గా నా దారి రహదారియా? కాదు, సెల్ఫ్ ఆర్టిస్ట్గా అట్లా సెల్ఫ్ థాట్గా చేస్తూ ఉన్నాను. ఆ టైంలో కోవిడ్ వచ్చింది, ఇంక ఇంటికి వచ్చేసాను. ఇంట్లో ఎక్కువ ప్రాక్టీస్కి నాకు టైం దొరికింది. ఓకే. సో ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేయడానికి బాగా అలా స్టెప్స్ వైజ్ ఇది ఆ లెవెల్కి వెళ్ళింది అనమాట. వావ్! కోవిడ్ వచ్చి కొందరి కొంప ముంచింది కానీ కొందరికి మాత్రం మంచి మంచిగా చేసింది. చేసింది. సో కోవిడ్ నీకు ఆ విధంగా మంచి చేసింది అనమాట. కోవిడ్ వచ్చిందా ఇంతకీ నీకు? నాకు వచ్చింది. సో ఎలా అనిపించింది మరి ఇప్పుడు వచ్చిన తర్వాత? ఎంతో మంది ఫేమస్ ఆర్టిస్టులు అవి కూడా ఆ డిజిటల్ వ్యాక్స్ ఆర్ట్ వేసి ఎంతో మంది మన్ననలు పొందుతున్నావు ఇప్పుడు నువ్వు. ఈవెన్ రాజమౌళి గారిది అండ్ ఆ త్రిబుల్ ఆర్ థీమ్ తో వేసిన ఆ వ్యాక్స్ అయితే అసలు ఫీస్ట్ అనమాట ఫ్యాన్స్ కి, అంత అద్భుతంగా ఉంది. అది వచ్చేసి మా ఆర్ట్లోనే టర్నింగ్ పాయింట్. నా ఆర్ట్లో అవునా? నాకు ఓవరాల్ నా కెరీర్లో అది ఒక యూనిక్ మైలు రాయి. అంటే అప్పటికి ఇంకా ఫస్ట్ లుక్ ఏం రాలేదు, మంచి హైప్స్ ఉన్నాయి మూవీ మీద. సో మేము ఏంటంటే ఊహించుకొని ఇలా ఉంటుంది ఆ డ్రెస్సింగ్స్, అలాగా ఒక చిన్న పిల్లల కాన్సెప్ట్లో చేసాం. ఓకే. అది కొంచెం అందరికి యూనిక్గా నచ్చటం, RRR వాళ్ళు దాన్ని ప్రమోషనల్గా చేశారు, వాడుకున్నారు. సో అలాగా అది ఒక లెవెల్కి సెట్ అయింది. ఓ ఫెంటాస్టిక్. మరి అప్పుడు నిన్ను పిలిచారు ఎవరైనా ఆ టీం నుంచి మాట్లాడారా? జస్ట్ విషెస్ చెప్పాను. ఎందుకంటే ఆ RRR అసలు కాన్సెప్ట్ వాళ్ళకి ఇంకా రివీల్ చెయ్యక ముందుకే నీకు ఎవరో లీక్ చేసినారేమో అని డౌట్ వస్తుంది. అట్లా ఎట్లా వస్తుంది ఐడియా మరి? లేదు, అంటే లీక్ ఏం లేదు మ్యామ్. అంటే ఆల్రెడీ కొన్ని ప్రీవియస్ మూవీస్ అవి ఉంటాయి కదా, సో ఇలాగే కదా ఉంటారు అనే ఆ కాన్సెప్ట్లో. అది కాక మెయిన్లీ చిన్నపిల్లలకి మనం ఫ్యాషన్ షో చేస్తారు స్కూల్స్. అల్లూరి సీతారామరాజు గెటప్, ఝాన్సీ లక్ష్మి. సో కొంచెం ఆ యూనిక్ ఈ పిల్లల్లాగా చేసేసి వీళ్ళని ఎన్టీఆర్ గారిని, రామ్ చరణ్ గారిని వాళ్ళని పట్టుకున్నట్టు అలా కాన్సెప్ట్ ఆలోచించుకొని చేశాం. ఎస్, దిస్ వన్ అస్సలు యాజ్ ఇట్ ఈస్ ఆ కలర్ కాంబినేషన్ కూడా బ్లాకే వేయాలని చెప్పి, అంటే ఆ ప్యాంట్ అదంతా కూడా ఎగ్జాక్ట్లీ దింపేసావు అనమాట. అంటే ఏమైనా జ్యోతిష్యం ఏమైనా నేర్చుకున్నావా? లేదు మ్యామ్, బట్ మేము ఏంటంటే ఆ థాట్ అనేది చేసాం. ఓకే. ఎగ్జాక్ట్లీ అదే రావడం అది ఒక ప్లస్ అనమాట. వావ్, ఫెంటాస్టిక్. ఒకసారి చూద్దాం. వావ్, సర్ప్రైజింగ్ అసలు. అంటే అప్పటి టైటిల్ ఒకటి రిలీజ్ చేసిరా? అవును. ఓకే, ఆ టైటిల్ పెట్టేసి అద్భుతంగా ఉంది ఇట్లా. కొన్ని ఏంటంటే ఆర్ట్స్ లో దీని తర్వాత మేము ముందు చేయడం అవి నిజం అవడం కూడా జరిగాయి అన్ని. ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఒక 2-3 చెప్పు. చూపిస్తాను మ్యామ్. అంటే ఆర్టిస్ట్లకి ఈ జ్ఞానం కూడా ఉంటదని నాకు తెలియదే. బైక్ ఆర్ట్స్ రేజ్ ఉందేమో మ్యామ్. అంటే చిన్నప్పుడు ఒక సీరియల్ వచ్చేది మ్యామ్, జీ బూమ్ 90s కిడ్స్ కి. అవునవునవును. అది ఏం కానీ అది నిజమైపోయింది. సో అలా వీళ్ళకి ఆస్కార్ ముందు చేశాను మ్యామ్ ఇది. ఓహో, ఆస్కార్ అంటే జస్ట్ జరుగుతున్నాయి అనే విధంగా అప్పుడు వాళ్ళు ఇంకా డైరెక్ట్ గా ఆస్కార్ వచ్చేసింది ఆ సాంగ్ కి. ఓకే, నాటుకే పర్టికులర్ నాటుకి. అబ్బా, అసలు ఇది ఎట్లా అసలు? ఇదైతే అసలు నేను నమ్మ. అంటే డేట్ చూడండి మ్యామ్, అంటే మేము పోస్ట్ చేసిన డేట్ చూడండి, ఆస్కార్ వచ్చిన డేట్ చూడండి, మీకు టాలీ అయిపోద్ది. ఓ మై గాడ్, మరి ఇంత అసలు ఐక్యూ ఏంటి అసలు నాకు అర్థం కాదు. అంటే ఒకటి మేము అంటే థాట్ ఈ సాంగ్ కి ఉంది అనే ఆలోచన ఉన్నప్పుడు మేము చేసాం అనమాట. ఓకే, వచ్చేసింది. జస్ట్ వస్తుందా రాదా ఉందేమో అన్నప్పుడు ఆ ఊహాగానాలప్పుడు చేసాం. ఓ, అయితే వేసేయాలన్నమాట అట్లా. మీరు ఏదో ఉంది మొత్తానికి. వా, ఇది కూడా బాగుంది.
యా మ్యామ్, వాళ్ళిద్దరు ఫ్రెండ్స్, దోస్తీస్. ఆస్కార్ రాకముందుకే ఆస్కార్ వస్తుందని చెప్పేసి ఆస్కార్ పెట్టేసి అది వాళ్ళు డిజిటల్ వ్యాక్స్ చేసి అది నిజమైపోయింది. యా మ్యామ్. సో మీరు కూడా ఏమన్నా కావాలి అలా నిజం కావాలి ఎప్పుడో డ్రీమ్ చేసినవి ఏమన్నా నెరవేర్చుకోవాలని అనుకుంటే నరేష్తో డిజిటల్ వ్యాక్స్ వేయించుకోండి, సరిపోతుంది. యా మ్యామ్. అండ్ ఇంకొకటి చిన్న పాయింట్, ఆ, ఇది నిజంగానే చేసాం. అవును. దేవిశ్రీ గారు, తమన్ అండ్ సిద్ శ్రీరామ్. ఉమ్, బట్ మేము చేసిన సిద్ శ్రీరామ్ క్యారెక్టర్ తీసేస్తే వీళ్ళిద్దరూ అప్పుడు మీలెవరు కోటీశ్వరుడు జూనియర్ ఎన్టీఆర్ గారి హోస్ట్ లో వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు కాంబినేషన్ వచ్చింది. సో అదే టైంలోనా? అదే టైంలో. ఎన్ని రోజులు తేడాలో అయితే చెప్పు ఇలా. ఇది మాత్రం అన్ఎక్స్పెక్టెడ్ మేము. ఇది చేసాము, చేసిన తర్వాతే వాళ్ళు ఆ షోలోకి ప్రజెంట్ అయ్యారు. క్రేజీ అసలు. అంటే ఎట్లా అనిపించింది? బాబు నాకేమన్నా దైవిక శక్తులు ఏమన్నా ఉన్నాయేమన్నా అనిపిస్తుంది అప్పుడు? అలా ఏం లేదు మ్యామ్, జస్ట్ ఆలోచన చేసి ఏదైనా యూనిక్ గా చేయాలని. అదే నువ్వు చేసినవి నిజమైపోతుంటే ఎట్లా అనిపిస్తుంది? అది వెరీ హ్యాపీ. అదొక మిరాకిల్ లాగా, నేను గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అవును మ్యామ్. అవునా? అండ్ ఇంకోటి అనిల్ గేలా అని సమ్ విలేజ్ వీడియోస్ చేస్తుంటారు కదా. అవును, అనిల్ గీలా. అదే అవ్వ అని ఒక ఆవిడ ఉంది చూడండి, గంగవ్వతో ఉంటారు చేసిరా ఆ బ్రదర్. గంగావతి లేదు మ్యామ్, అనిల్ అనే అతనిది చేసాం. ఎప్పుడు అతను కొంచెం ముందుకు వెళ్ళనప్పుడు, డెవలప్ కానప్పుడు అతను వెనక జస్ట్ ఒక కారు ఒకటి పెట్టాం ఊరిక. అతను ఏంటంటే ఈ కారు నేను కొంటాను, నా వల్ల ఇద్దాను, ఇప్పుడు కారులో తిరుగుతున్నాడు. అవునా? ఏది పెట్టాడు? యా ఉంది మ్యామ్. అనిల్ గీలా ఇప్పుడు రీసెంట్ గా డిజిటల్ దాంట్లో చిరంజీవి గారి దగ్గర నుంచి అవార్డు తీసుకున్నారు. మూవీస్ లో కూడా చేస్తున్నారు. మూవీస్ లో చేస్తున్నారు. ఇది ఆల్ టాలీవుడ్ కమీడియన్స్ కి చేశారు. అది వాళ్ళు ప్రైవేట్ ఒక చిన్న పార్టీకి కమీడియన్స్ ఉంటారు కదా, అచ్చా అచ్చా అచ్చా, వాళ్ళందరికీ చేసాము. సో ఇట్లా వేణు వీళ్ళందరికా? ఓ మై గాడ్. సో అందరు కమిడియన్స్ కి కూడా అట్లా మీరు గిఫ్ట్ ఇచ్చిరా ఇవన్నీ? అవును మ్యామ్. ఓ ఫెంటాస్టిక్. అది పంపించాం వాళ్ళకి. సప్తగిరి. ఓ ఇదంతా ఫ్రేమ్ లాగా పెట్టేసుకున్నారు కదా, బాగుంది. క్రేజీ. సో ఎవరిని చూసినా కూడా మీరు యాజ్ ఇట్ ఈస్ దింపేయగలుగుతారు అట్లా? అనిల్ది చూపిస్తున్నారు. యా డెఫినెట్లీ. అది సమ్ ప్రైవేట్ లో ఉంది. ఇట్లా చేసాం. ఓకే. అది చేసి అనిల్కి ఇచ్చారు అది? ఇది ఇచ్చాం. ఓకే. అతను ఏమంటే యా నాకు కారే లేదు, నేను అంత పాష్ గా అప్పుడే ఎట్లా ఏడ తిరుగుతాను అన్నారు. బట్ నేను గీస్తే వస్తుంది అన్నాను, ఇప్పుడు తిరుగుతున్నాను. క్రేజీ అనమాట అయితే. సో నాకు కూడా ఏమన్నా గీయొచ్చు? డెఫినెట్లీ మేము చేస్తాం, బట్ అది ఒక ఐడియా రావాలి కదా. అంతేనా? అయితే నాకు ఏం వచ్చే అవకాశాలు లేవు ఈ మధ్యకాలంలో, అందుకే ఏం గీయట్లేదు పాపం. ఓకే ఓకే. సో ఫెంటాస్టిక్ నరేష్. ఇంకా అసలు నీకు అంటే ఏ లెవెల్కి రీచ్ అవ్వాలని ఉంది? అసలు నీ గోల్ ఏంటి? అంటే పర్టికులర్ గోల్ అనేం లేదు మేము, దీంట్లోనే ఉండాలనుకుంటున్నావా? దీంట్లోనే ఉండాలి. అండ్ ఇంకోటి, నువ్వు అసలు లెక్చరర్ కదా ఫస్ట్. సో అంటే లెక్చరర్ గా ఉండి ఇది అది ఎట్లా మేనేజ్ చేస్తున్నావు? ఏం లెక్చరర్ నువ్వు? ఏం చెప్తావు? నేను సివిల్ మ్యామ్. సివిల్ ఇంజనీర్ గా ఉండి సర్వేయింగ్ చెప్తాను. ఓకే. సివిల్ ఇంజనీర్ అంటే డిప్లొమా వాళ్ళకా? డిప్లొమా వాళ్ళకి. ఓకే. డిప్లొమా వాళ్ళకి సర్వేయింగ్. పాలిటెక్నిక్. ఓ మై గాడ్, పాలిటెక్నిక్ చేసావా? లేదు మ్యామ్, నేను బీటెక్ చేశాను. ఓకే. బీటెక్ నుంచి వాళ్ళకి చెప్తాను పాలిటెక్నిక్. ఇప్పుడు ఎంటెక్ రన్నింగ్. ఓకే, ఇప్పుడు ఎంటెక్ చేస్తున్నాను. సో ఎందుకు మరి రెండు? ఇప్పుడు దీంట్లో డబ్బులు వస్తున్నాయా బానే? ఇది ఓకే మ్యామ్. ఓకే. అంటే మీ టీం మొత్తం ఎంత? టీం మొత్తం మేము ముగ్గురు ఉంటాం మ్యామ్. అంటే ఏదైనా ప్రాజెక్ట్ వస్తే షేరింగ్ తీసుకుంటాం. ఓకే. అందరం. సో ఒక్క ప్రాజెక్ట్ ఇప్పుడు అనిల్ గారిది చూపించారు కదా, సో అనిల్ది అది ఆర్ట్ చేయడానికి ఎన్ని రోజులు పడుతుంది? అది వచ్చేసి మాక్సిమం 1 వీక్ తీసుకుంటాం మ్యామ్ టైం. అవునా? అంటే మాకు మంత్లీ స్లాట్స్ ఉంటాయి మ్యామ్, ఒక 15-10 ఆ స్లాట్స్ వరకే మేము డిజైన్ చేస్తాం. ఓకే ఓకే. లేకపోతే మిగతాది కొనుక్కోవాలా మళ్ళీ ఒకవేళ? లేదు మ్యామ్, నెక్స్ట్ మంత్ సాఫ్ట్వేర్ ఉంటుందా అది ఏమన్నా? లేదు మ్యామ్, మామూలు ఆన్లైన్లోనే బుక్ చేసుకుంటారు మాకు కావాలి అనేసి. వాళ్ళ రెఫరెన్స్ అన్ని మాకు మెయిల్ ద్వారా. మీరు అంటే ఏ కంపెనీతో టైఅప్ అయ్యారు అట్లా ఏమన్నా ఉంటుందా? ఓన్లీ మాదే ఓన్ సైట్ ఉంది. అంటే దాంట్లో మోడల్స్ ఉంటాయి అన్నమాట, జస్ట్ పోర్ట్ఫోలియో లాగా.
దాంట్లో చూసుకుంటారు అండ్ లేదా సోషల్ మీడియాలో చూసుకుంటారు. ఓకే. వాళ్ళు చూసుకొని వాళ్ళకి నచ్చితే మమ్మల్ని అప్రోచ్ అవుతారు. సో, కానీ మీరసలు ఎలా అంటే మీకు ఒక డిజైన్ జేయడానికి ఒక యాప్ ఉండాలి గదా! ఆ యాప్ ఏంటి? ఈ యాప్ మేము సాఫ్ట్‌వేర్ యూజ్ చేస్తాం. ఫోటోషాప్ ఆల్ యూజ్ చేస్తాం మేము. ఒక్కటి జేయడానికి అన్ని యాప్స్ యూజ్ చేయాలా? చేయాలి. అంటే ఒక్కో దాంట్లో తీసుకెళ్తాం మేము. ఇప్పుడు లేఅవుట్ అనేది మేము ఒక దాంట్లో చేస్తే ఇంకో దాంట్లో కలర్ గ్రేడింగ్ ఉంటది. ఓకే. అంటే బెటర్ ఫినిషింగ్ కోసం ఓకే. అలాగా. బట్ నరేష్, ఇప్పుడు ఇంత చేస్తున్నారు. ఆర్ట్ చాలా చాలా అద్భుతంగా ఉంది. కానీ మీరెంత ఆర్టిస్ట్‌లైనా, ఎంత బాగా చేయగలిగినా, మీరు ఎంత టాలెంట్ ఉన్నా గూడా ఇప్పుడు ఏఐ వచ్చింది. సో, ఏఐ వల్ల ఏంటంటే కంప్లీట్ ఒక మనిషిని యాజ్ ఇట్ ఈజ్ దింపేస్తున్నారు. సో, వాళ్ళు ఏం కావాలన్నా ఏఐ త్రూ చేసేసుకుంటున్నారనమాట. సో, మీకేమన్నా భయమైతుందా? ఏఐ వల్ల మా మా వర్క్ ఏమన్నా డిస్టర్బ్ అవుతదని? భయమేం లేదు. ఏఐ వచ్చినందువల్ల మాకే ప్లస్ పాయింట్. మీరే చేస్తారు గదా అవన్నీ. లేదు మ్యామ్. అంటే ఇక్కడ ఒక పాయింట్ ఉంది మ్యామ్. ఏఐని మేము ఎంతవరకు యూజ్ చేయాలో అంతవరకే మా దాంట్లో ఇంక్లూడ్ చేస్తాం. అంటే ఆ నేచర్ ఫినిషింగ్ పోకుండా. ఓకే. నేచురల్ ఇప్పుడు ఫినిషింగ్. ఏఐ అనే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఏఐ అనేది కూడా మనిషి మనం ఆలోచించి చేసిందే కదా. అవును. దానికి లిమిటేషన్స్ ఉంటాయి. అంటే స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది. మనం ఏదైనా ఎంత ఎలాబరేట్ చేసినా అంతవరకే మనం ఆ ఫేస్ అంటే ఆ ఫేస్ వరకే వస్తుంది. బట్ బ్రెయిన్‌లో మనం ఆలోచనని చేయడం అనేది అన్‌లిమిటెడ్ కదా. అవును. సో ఏఐ అది కాంపిటీషన్ అనుకోవట్లేదు మేమైతే. కాంపిటీషన్ అయితే కాదు. కాదు. అంటే మరి ఏఐ వల్ల ఇప్పుడు కొన్ని ఏమంటారు, నెగెటివ్‌గా కూడా చేస్తున్నారు గదా! అంటే ఇప్పుడు కొంతమంది హీరోయిన్స్‌ని ట్రోల్ చేయడం అట్లాంటివి చేస్తున్నారు. సో, ఇప్పుడు మీరు చేసే దాంట్లో ఈ ఆర్ట్‌తో కూడా చాలామంది ట్రోలర్స్ యూజ్ చేసుకుంటున్నారు. అంటే కొంతమంది మీమర్స్ కూడా మీతో చేయించుకొని చేస్తారనమాట. డైరెక్ట్‌గా వాళ్ళే క్రియేట్ చేయరు ఇవన్నీ. అవును. సో, మీలాంటి వాళ్ళు ఎవరో వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో, మీరు అట్లా ట్రోల్ చేసినవి, బాగా ట్రెండ్ అయినవి ఏమన్నా ఉన్నాయా? బ్రహ్మానందం గారు చేయలేదా ఇంతకి? చేశారు మ్యామ్. అంటే వాళ్ళు లోగోస్ డిజైన్ చేయించుకుంటారు మ్యామ్. అంటే వాళ్ళ పేజెస్‌కి ఆహాహా! ఓకే. డీపీ లాగా అవును. ఇట్లా లైక్. ఓహ్! అదుర్స్ బ్రహ్మి గారు. గురుగారు చూసారా? ఇలా వాళ్ళు ట్రోల్‌కి ఆ పేజ్‌కి డిజైన్ చేయించుకుంటారు మా దగ్గర. ఫెంటాస్టిక్ అసలు. మరి ఇచ్చారా బ్రహ్మానందం గారికి ఏదైనా? లేదు మ్యామ్. అంటే మేమీ పేజెస్ వాళ్ళే అప్రోచ్ అవుతారు. ఆహాహా! ఓకే. మీమ్స్ వాళ్ళు. ఓకే. సూపర్. అండ్ మిమ్మల్ని మధుబాల గారు చాలా చాలా మెచ్చుకున్నారు గదా అసలు. సో, అద్భుతంగా మీకోసం ఒక సెపరేట్ వీడియో రికార్డ్ చేసి పెట్టారు. సో, ఎలా అనిపిచ్చింది అప్పుడు మీకు అంత అప్రిషియేషన్? అంటే ఆల్మోస్ట్ మధుబాల గారు, నమిత గారు, సమ్ ఓల్డ్ హీరోయిన్స్ అందరూ మాకు ఇచ్చారనమాట సపోర్ట్ లాగా. ఓకే. సో వెరీ హ్యాపీ మ్యామ్. అప్పుడు ఆ! అంటే అప్పుడు స్టార్టింగ్ స్టేజ్ కాబట్టి ఇట్స్ వెరీ ప్రైజ్ మాకు. అంటే ఇప్పుడొద్దా? ఇప్పుడు కావాలి బట్ అప్పుడు ఇంకా ఒక బూస్టప్ కదా మాకు. సో, ఇప్పుడు ఎవరిది చెయ్యాలి? ఎవరి ఫేస్‌తో చేసి వాళ్ళకిస్తే బావుంటుంది అంటే ఉంటది గదా ఒక కోరిక. అబ్బా! ఎప్పటికన్నా వీళ్ళది ఒక డిజిటల్ వ్యాక్స్ చేసి వాళ్ళకివ్వాలి అని జెప్పి. సో, అలాంటి కోరిక ఎవరికన్నా ఉందా? మీ ఫేవరెట్ క్రికెటర్ గాని? క్రికెటర్ గంభీర్‌కి ఒకసారి పెట్టాం మ్యామ్. ఇచ్చారా? అది ఇవ్వలేదు బట్ ఇన్‌స్టా ద్వారా ఫార్వర్డ్ చేసాం. సోషల్ మీడియా ద్వారా. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఆయన పోస్ట్ చేశారు. ఓహ్! ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట మెజారిటీ. ఫెంటాస్టిక్. మేము ఏదైనా చేసినప్పుడు వాళ్ళు చూసి అప్రిషియేట్ చేసి పోస్ట్ చేయడం. ఓకే. అప్రిషియేషన్ గూడా డిజిటల్ అన్నమాట. సో, మొహాలు చూసుకోవాల్సిన అవసరం లేదు. సో, డిజిటల్ వర్క్‌కి డిజిటల్ అప్రిషియేషన్. ఓహ్! అద్భుతం అసలు. నార్మల్‌గా బయట ఏం చేస్తుంటావు నరేష్? అంటే లెక్చరర్ ఓకే. డిజిటల్ వ్యాక్సింగ్ ఓకే. బయట బొమ్మలేమన్నా ఏస్తుంటావా? లేదు మ్యామ్. ఓన్లీ లేదు. స్టోరీస్ రాస్తుంటాను నేను. అవునా? ఏదో ఒక కథ చెప్పు మాకు. అంటే సడన్‌గా కాదు మేడం. అంటే నేను డైరెక్షన్ వైపు వెళ్ళాలని ప్లాన్ అనమాట నాకు ఫస్ట్. అలా ఒక మూవీకి ఇట్లా వెళ్ళాను. ఆడిషన్స్‌కి వెళ్ళాను. తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఒకదానికి వర్క్ చేశాను. చేసావా? ఓకే. తర్వాత అది నాకు అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. కలిసి రాలేదు ఆ ఫీల్డ్. ఇంక నేను ఓన్‌గా ఇది స్టార్ట్ చేద్దామని ఇది స్టార్ట్ చేశాను. ఓకే.
అంటే కొంతమంది బాగా పిచ్చిగా అసలు రూపాయి సంపాదన రాకపోయినా కూడా వెయిట్ చేస్తూ ఉంటారు నేను సినిమాలే తీయాలని చెప్పి. అంత పిచ్చి, అంత అలా లేదు, కసి లేదా? అంత లేదు మేడం, కసి లేదా? అంత లేదు. అంటే ఓకే. నా ఒపీనియన్ ఏంటంటే చేసుకుంటూ వెళ్ళిపోతాం, అచ్చా అచ్చా. ఎంత దూరం వెళ్తే అంత. సో మీ ఇద్దరు మరి టీమ్మేట్స్ పేర్లు కూడా చెప్పాలి, ఇంత అద్భుతమైన definitely, వర్క్ చేస్తున్నారు కదా. డెఫినెట్లీ. హనుమ అని ఉన్నాడు, నా ఫ్రెండ్ అన్నమాట, క్లోజ్. అతను మెకానికల్, నేను సివిల్. ఓకే. అతను కూడా లోగోస్ బాగా చేస్తాడు. అతను మేము ఏంటంటే ఇప్పుడు కొత్త కంపెనీ ఏదన్నా, మీదే ఉంది మేడం సువర్ణ మీడియా, లోగో ఏదైనా కావాలంటే మేము డిజైన్ చేస్తాం, మీ ఆలోచన ఇస్తే మాకు. ఓకే ఓకే. అట్లాగా కంపెనీస్కి 2-3 కొత్తగా స్టార్ట్అప్ చేసిన వాళ్ళకి చేసాం మేము. అలా లోగోస్ అండ్ ఈ ఆర్ట్ వర్క్స్ అండ్ వీడియోస్ యానిమేషన్ అలాగా. హనుమ అండ్ కార్తిక్ ఫెంటాస్టిక్ జాబ్ యు ఆర్ డూయింగ్. అసలు నరేష్, హనుమ అండ్ కార్తిక్ డిజిటల్ వ్యాక్స్ లో మీరు అసలు తిరుగులేని అజెండా వాళ్ళు సృష్టించేశారనమాట. సో నెక్స్ట్ ఎవరైనా రావాలంటే మిమ్మల్ని బీట్ చేయాలి. సో అదొక ట్రెండ్ సెట్ చేశారు, తెలుగులో నిజంగా ఎవరు చేయట్లేదు, సో మీరే చేస్తున్నారు కాబట్టి సో సల్యూట్ టు యూ. సో మన తెలుగు వారి ఖ్యాతిని ఎక్కడెక్కడికో తీసుకెళ్ళిపోతున్నారు. అండ్ ఇంకోటి RRR, దాన్ని నిజంగా చెప్పాలంటే ఆ మాటకి అర్థం ఉంది మేము. అది మామూలుగా ప్రైజింగ్ అనే మాట కాదు. అవును నిజంగా. యాక్చువల్లీ RRR ఆర్ట్ వర్క్ చేసినప్పుడు అబ్రాడ్లో ఉన్న తెలుగు వాళ్ళంతా దాన్ని, మేము చేసిన ఆర్ట్ని లోగో వేసుకొని మూవీకి వెళ్ళారు. అలాంటివి మాకు పిక్స్ ద్వారా పంపిస్తారు అన్నమాట. ఫెంటాస్టిక్. సో తెర వెనుక మీరుండి తెర మీదకి ఇలాంటి అద్భుతాలను పంపించినప్పుడు డిజిటల్ వరల్డ్ మొత్తం కూడా మిమ్మల్ని చూస్తుంది, మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తుంది. లైక్ ఇలా వాళ్ళు ఒక గ్యాంగ్ లాగా వావ్, వాళ్ళు అది టీ-షర్ట్ మీద ప్రింట్ చేసుకొని మూవీకి వెళ్ళారు అనమాట, లైక్ దాని సపోర్ట్ లాగా. క్రేజీ కదా, అసలు ఎంత హ్యాపీగా ఉంటుందో అట్లా వర్క్ సాటిస్ఫాక్షన్ అంటే ఇట్లా ఉంటుంది. సో అద్భుతం అద్భుతం. మనీతో పాటు వర్క్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ మెయిన్. ఎగ్జాక్ట్లీ. అండ్ ఈ ట్రయో బ్యాచ్ కలిసి కొన్ని సాంగ్స్, అంటే ఇప్పుడు కొంతమంది యానిమేషన్స్ చేసి సాంగ్స్ చేస్తుంటారు, లిరికల్ సాంగ్స్ అవి చేసినప్పుడు హీరో ఫేసెస్, హీరోయిన్ ఫేసెస్ కనిపించకుండా డైరెక్ట్ ఒక కార్టూన్ లాగా రివీల్ చేస్తారు కదా, 2D కార్టూన్స్. సో అది కూడా మీరు చేశారంటే కదా. అవును మ్యామ్, అంటే ఒక సింగర్ కి చేసాం, గతమా అని, లైక్ ఒక సాంగ్ ఇచ్చారు అనమాట మాకు, దానికి వర్క్ చేసాం. మీరు కావాలంటే యూట్యూబ్లో గతమా అని సెట్ చేస్తే ఉంటుంది. ఓకే. ఆదిత్య మ్యూజిక్ వాళ్ళు తీసుకున్నారు. ఓకే. సో అండ్ ఇంకోటి హరహర మహాదేవ అని మేమే చేసాం మ్యామ్, అది బుల్లెట్ బండి సాంగ్ చేసిన అతను చేశారు మ్యూజిక్. ఓకే ఓకే. అండ్ భరణి గారు లాంచ్ చేశారు దాన్ని, సాంగ్ని. అండ్ ఆయన ప్రైజింగ్ అనమాట మాకు, లైక్ ఇలాగ చేయండి అని. అలాగా ఒక వీడియో బయట ఇచ్చారు. అచ్చా. ఇది సాంగ్ అతను పాడాడు మ్యామ్. హైమత్ అని అతను ప్లేబ్యాక్ సింగర్. అలా అతను బింబిసారాలో ఒక సాంగ్ పాడారు, బింబిసారా. ఓ తేనె పనుకుల అమ్మాయి, ఆ సాంగ్ ఆయనే పాడారు. అలాగా హైమత్ మ్యామ్, హైమత్ మహమ్మద్. అండ్ ఇతను మీరు గుర్తుపెట్టున్నారు, ఇంకా మీకు ఇలాంటి మంచి ఆర్ట్ కాబట్టి ప్లీజ్ డూ డిఎం నరేష్ అన్న. ఈజ్ ఎ వండర్ఫుల్ ఆర్టిస్ట్. క్యారీ క్యాచింగ్ ఎంత బాగా చేస్తాడో. థ్యాంక్స్ అన్న. క్యారీ క్యాచింగ్ అంటారు అంటే కొంచెం ఫన్నీగా ఉంటాయి మ్యామ్, హెడ్ పెద్దగా. మన ఎక్కువ తమిళనాడు స్టేట్ లో యూస్ చేస్తారు. అవునవును, మ్యారేజెస్ కి అండ్ సమ్ ఏదైనా యూనిక్ గా ఇవ్వడానికి. రైట్ 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 రైట్. అండ్ లైఫ్ లాంగ్ గుర్తుండిపోతాయి, మంచిగా హ్యాపీగా ఉన్నప్పుడు అవి తీసుకొని చేస్తుంటారు కదా మ్యాక్సిమం. సో మ్యాక్సిమం హ్యాపీగా ఉన్నవే చూసాను. ఏదైనా సాడ్ అట్లాంటిది ఉందా? ఉంది మ్యామ్ ఒకటి, అసలు చూడగానే అబ్బా ఇది రియలిస్టిక్ గా ఏడిపించేలా ఉంది అనేది. అబ్బవరం గారి, అది కిరణ్ అబ్బవరం బ్రదర్ ఎక్స్పైర్ అయ్యారు కదా, సో అప్పుడు చేసాం ఇది. ఒక ఫ్యాను ఇచ్చారనమాట. ఓకే. వాళ్ళ బ్రదరు అతను కలిసి ఉన్నది లేదంట. సో అది మీరు చేసి ఇచ్చారా? మీ ద్వారా చేయించి వాళ్ళకి ఇచ్చారు. సో ఈ ఫెల్ట్ ఎమోషనల్. అతను ఇప్పటికీ అతని లాక్ లో ఉంటుంది. అవునా? సో టచింగ్. సో అట్లుంటే అంటే కలిసి దిగని వాళ్ళని కలిపేస్తారు, కలిసి ఉన్న వాళ్ళని మీరు విడగొట్టేస్తారు. మీకు మెజారిటీ కలపడానికి చూస్తాం. ఓకే. అంటే ఎక్కడ పొజిషన్స్ చేంజ్ చేసేసి, లొకేషన్స్ చేంజ్ చేసేసి
అంటే గ్రాఫిక్స్లో చేస్తే అంత రియలిస్టిక్గా ఉండదు. అవును. సో మీరు చేసేది ఏంటంటే హార్ట్తో సోల్ఫుల్గా చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఆర్టిస్టులు కాదు, మీరు ఆర్టిస్టులు అనమాట. సో అందుకని అదంతా బాగా వస్తుంది. అండ్ దే ఆర్ లవింగ్ చాలా చాలా. అసలు మొత్తం ఇక్కడే కాదు, ఇందాకే చూపించావు నువ్వు, నేషనల్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా లవ్ అండ్ అప్రోచ్ వస్తుంది మీ దగ్గరికి. సో ఫెంటాస్టిక్ జాబ్ యు ఆర్ డూయింగ్. అంటే ఇలాంటి కళ ఇచ్చినందుకు దేవుడికి ఎప్పుడు రుణపడి ఉంటాం. ఫెంటాస్టిక్. సో అదనమాట సంగతి. సో ఇంకా ఇంకా ఏం చేయగలుగుతారు మీరు దీని త్రూ? అండ్ ఇంక మర్చిపోయాను నేను, సాయిబాబా, షిరిడి సాయిబాబా గుడిలో మీరు చేసిన క్యారికేచర్ ఏదో ఉందంట కదా? అది అంటే ఆర్ట్లా చేసాం మేము. అది అంటే జస్ట్ ఓల్డ్ ఒకటి రిఫరెన్స్ ఇచ్చారు మాకు. ఓకే. అది మేము కొత్తగా న్యూ లుక్లో తీసుకొచ్చాం. ఇది వాళ్ళు ఇచ్చారనమాట. ఇది మేము డిజైన్ చేసాం. ఇప్పుడు ఇది సాయిబాబా టెంపుల్లో షిరిడీలో ఉన్నది, ఇది ఇప్పుడు మీరు చేసారు. మీరు కావాలంటే షిరిడి వెళ్ళినప్పుడు చూడొచ్చు. ఓ ఫెంటాస్టిక్. అలా నాట్ ఓన్లీ మ్యామ్, డెవోషనల్ అన్ని ఆల్ జోనర్స్ టచ్ చేయడం మాకు అనమాట. మీరు బాగా కష్టపడి చేసింది ఏది? ఇదే మ్యామ్, షిరిడీది బాగా కష్టపడ్డాను. అవునా? కానీ చూడడానికి ఏమో జస్ట్ 2 నిమిషాలు గీసేసినట్టుగా ఉంది. కానీ అంటే ఆ ఫేసెస్ రియలిస్టిక్ తీసుకురావడానికి మాకు ఎక్కువ టైం పట్టింది. ఫెంటాస్టిక్ అండి. అసలు అసలు మీ ఇన్స్టాగ్రామ్ పేజ్ చెప్పండి ఒకసారి. IAM.NareshBen. IAM.Naresh. నరేష్ రావులపల్లి అని టైప్ చేసినా మా వర్క్స్ అన్నీ వస్తాయి మీకు. వెడ్డింగ్స్ కానీ, సమ్ ఓల్డ్ పిక్స్ కానీ, లేదా మీరు మోస్ట్లీ మా దగ్గరికి ఎలాంటి ఎమోషనల్ వస్తాయి అంటే, ఆల్రెడీ సమ్ ఫ్యామిలీలో ఏదైనా ఎక్స్పైర్ అయినప్పుడు, వాళ్ళకి ఏదైనా ఒకేషన్ జరిగినప్పుడు ఆ మెంబర్ని మిస్ అవుతుంటారు వీళ్ళు. అప్పుడు అలాంటివి వస్తాయి మాకు. వాళ్ళ ఫోటో పంపించడం, అది మేము వాళ్ళతో కలిపి డిజైన్ చేసి మేము త్రూ డెలివరీ ఫార్వర్డ్ చేస్తాం. సో దీని ప్రైస్ ఎంత ఉంటుంది అడగొచ్చా? డెఫినెట్లీ మ్యామ్. నార్మల్గా ఇది బాగా, ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెడతారు మీరు, సో చాలా ఎక్కువ కాస్ట్లీ ఏమో అనుకుంటారు మా వ్యూవర్స్. అంత లేదు మ్యామ్, అంటే అందరికి అందుబాటు విధంగా మేము ప్లానింగ్ అనమాట. 1000 నుంచి 30,000 దాకా చేస్తాం. అంటే దాని డిజైన్ అండ్ వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి, ఓకే, క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మేము దాన్ని డిజైన్ చేస్తాం. ఫెంటాస్టిక్. ఓకే, 1000 నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే ఇంత పెద్ద వర్క్ అసలు నార్మల్గా అది చూస్తే, అది చేయించుకున్న తర్వాత, అది కంప్లీట్ ఫినిష్ అయిన తర్వాత వర్క్ చూస్తే కానీ తెలీదు. ఎందుకంటే అది జస్ట్ ఏదో నార్మల్ కార్టూన్ అనో, లేకపోతే జస్ట్ ఒక పెయింటింగ్, దానికోసం ఎందుకు ఇంత పెట్టాలి అని అనుకుంటాం. కానీ మన ఫేస్తో ఒక కార్టూన్ ఎవరు క్రియేట్ చేస్తారు, ఎందుకు క్రియేట్ చేస్తారు అసలు? కానీ అదే మన వాళ్ళకి మనం ఇచ్చుకోవాలని అంటే దట్స్ ఎ స్పెషల్ గిఫ్ట్. అండ్ ఇంకోటి ఏంటంటే, మెజారిటీ ఇప్పుడు దాకా చెప్పిందంతా కంటే ఇది లాస్ట్ పాయింట్ మ్యామ్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఒకేషన్కి వెళ్తాం, బట్ ఒట్టి చేతులతో వెళ్ళలేము కదా. సో ఏదో ఒకటి, అంటే మన శక్తికి మించి తీసుకెళ్ళలేం కదా. మన శక్తి ఎంత ఉందో అంతే తీసుకెళ్దాం. బట్ యువతుల వాళ్ళకి అవి ఎప్పుడు రొటీన్ ఉంటాయి. అవును. బట్ ఈ ఆర్ట్ అనేది స్పెషల్ వన్ వాళ్ళకి. ఎక్కడ అన్ని చోట్ల దొరకంది. అంటే ఈ ఆర్ట్ అనేది వాళ్ళకి, మనం డబ్బుకి కొలమానం లేదు కదా. మీరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బున్న వ్యక్తికైనా డబ్బు లేని వ్యక్తికైనా మీరు ఆ ఒకేషన్కి వెళ్ళినప్పుడు ఇది ఇస్తే ఆ 1 minute అయినా వాళ్ళు ఒక ఫీల్ ఉంటుంది. అండ్ మీది ఎప్పుడు కూడా వాళ్ళు అది చూసినప్పుడల్లా మీరు ఇచ్చారనే అది ఉంటుంది కదా వాళ్ళకి. నార్మల్గా గిఫ్ట్లు కొంటా 1000-2000 పెట్టి ఆ ఫ్రేమ్సే తీసుకెళ్ళి ఇస్తాం. అంటే కొన్ని రాధాకృష్ణ అది ఇవి ఫ్రేమ్సే ఇస్తుంటారు చాలామంది, చాలా కాస్ట్ పెట్టి. సో వాళ్ళ గిఫ్ట్, వాళ్ళ ఫేసెస్ వాళ్ళకే ఇస్తే పెట్టుకోవడానికి, చూసుకోవడానికి బాగుంటుంది. ఎస్, పెళ్ళికి వెళ్ళినప్పుడు అందరూ రాధాకృష్ణుల బొమ్మలు, శివుడు బొమ్మలు, వినాయకుడు బొమ్మలు ఇవ్వకండి, వాళ్ళ దగ్గర చాలా ఎక్కువ వచ్చేస్తాయి. సో ఎవరో ఒకరు ఇట్లా తీసుకెళ్తే నిజంగా చాలా స్పెషల్గా ఫీల్ అవుతారు వాళ్ళు. అవును. ఎస్, ఎగ్జాక్ట్లీ నరేష్. అండ్ ఏ స్మాల్ సర్ప్రైజ్ ఫర్ యూ మ్యామ్. అవునా? ఏది? ఇది మీ ఆర్ట్. ఓ మై గాడ్, ఈ నగలు ఇవన్నీ ఎప్పుడు పెట్టేసావు? నాకు గుర్తుపట్టారా? ఇది నేనే. నాకు కలర్ డ్రెస్ లేదు యాక్చువల్గా, అంటే ఈ మధ్యకాలంలో లేదు. అలా చేయాలి కాబట్టి అంత ఇన్స్టాగ్రామ్ మొత్తం కాబట్టి ఇది కొనుక్కుంటారు నెక్స్ట్. అవునా? ఏమో, నరేష్ గీష్ని అన్ని వచ్చేస్తాయంట, మరి బంగారు నగలు కూడా వస్తాయేమో, చూడాలి సార్. నాకు రావాలని కోరుకుంటున్నాను. ఫెంటాస్టిక్, అసలు చాలా బాగుంది నరేష్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
కొంచెం సన్నగా గీయొచ్చు కదా అట్లీస్ట్ దీంట్లో. అంటే సన్నగా గీస్తే ఫీచర్స్ మీది ఉండవు కదా, అవి మారుతాయి కదా. ఫేస్ అట్లనే ఉంటుంది. అంటే ఫేస్ అలా ఉన్నా మీది ఫీచర్స్ అనేవి మారిపోతాయి మేడం. కొంతమంది సన్నగా బాడీ వేసి ఫేస్ పెద్దగా పెడతారు కదా, అవి కరీకేచరీ అవి చెయ్యొచ్చు, అవి కూడా మీరు చేస్తుంటారా? చేస్తాం. బట్ ఏంటంటే అందరూ అలాగా సీరియస్ గా ఉండే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి నచ్చదు కదా, ఓకే అందుకని ఒపీనియన్స్ బట్టి. ఓకే. సో ఫెంటాస్టిక్ నరేష్, అసలు చాలా చాలా అద్భుతం. అండ్ లాస్ట్లో నాకు ఇచ్చిన ఈ సర్ప్రైజ్ అయితే అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. చాలా స్పెషల్ ఫీలింగ్ వచ్చేస్తుంది నాకు. సో ఇదన్నమాట, ఈ ఫీల్ తెప్పించడానికి ఈ డిజిటల్ వ్యాక్స్ పనికొస్తుందని నేనైతే ఖచ్చితంగా చెప్తా. సో అది మన ఫేస్ ఒక డిఫరెంట్గా చూసుకుంటే మనల్ని మనం, అంటే మనకున్న ఫోటోలే అవి ఫ్రేమ్ కట్టిస్తే డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మనకి లేని ఫోటో ఏదన్నా మనకు తెలియకుండా ఒక డిజైన్ చేసి మనల్ని మనకు కొత్తగా చూపిస్తే అద్భుతంగా ఉంటుందని నరేష్ ఇవాళ ప్రూవ్ చేశాడు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నరేష్, పిలవగానే వచ్చి ఇంత దూరం మా కోసం ఈ డిజిటల్ వ్యాక్స్ గురించి కంప్లీట్గా ఇంత క్లియర్ పిక్చర్ ఇచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు దాకా నాకు ఆ టయాన్ని మీరు ఇచ్చినందుకు మీ ఛానల్కి అండ్ ఇలాంటి టాలెంట్స్ని మీరు ఇంకా ఎక్కువ ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ మీ కెమెరా సార్స్కి వాళ్ళందరికీ, క్రియేటివ్ డిపార్ట్మెంట్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండ్ సో మచ్. ఎస్పెషల్లీ మేడం, మేకప్ ఆర్టిస్ట్ కూడా లెక్చరర్ అనిపించుకున్నాడు. లాస్ట్లో కాలేజ్లో స్పీచ్లు అయిపోయిన తర్వాత అందరికీ ఓత్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు కదా, సో ప్రతి ఒక్కరికి చెప్పారనమాట. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ నరేష్, థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. డెఫినెట్లీ.